స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మా పితృతుల్యులు, నాన్నగారి ప్రాణమిత్రులు, మాకు అత్యంత ఆప్తులు శ్రీ గాంధీ మల్లికార్జునరావు గారికి స్వాగతం పలుకుతూ, ఒడిశా రాష్ట్ర గవర్నర్ గౌరవ మా కుటుంబ ఇంకెంతో ఆత్మీయులు, నాన్నగారి చిన్ననాటి మిత్రులు శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారికి, త్రిపుర రాష్ట్ర గవర్నర్ పెద్దలు, మా శ్రేయోభిలాషులు, అత్యంత ఆప్తులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారికి, పెద్దలు, నాన్నగారి మిత్రులు, మా కుటుంబ ఆత్మీయులు పూర్వ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, గౌరవ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు ఆప్తులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఆత్మీయులు సోదర సమానులు శ్రీ వై సత్యకుమార్ గారికి, జాతీయ బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ శ్రీ పుల్లల గోపీచంద్ గారికి, డిఆర్డిఓ పూర్వ చైర్మన్ మాకు అత్యంత ఆప్తులు సోదర సమానులు శ్రీ జి సతీష్ రెడ్డి గారికి, వీరందరితో పాటు నాన్నగారి మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. వెంకయ్య నాయకుడు పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్, కొప్పరపు వెంకట కవుల మనవడు శ్రీ మా శర్మ గారికి మా కుటుంబం తరఫున మరియు నాన్నగారి మిత్రులు, శ్రేయోభిలాష్ అందరి తరఫున కూడా మరొక మారు మనపూర్వకంగా కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆవిష్కరించుకోనున్న ఈ పుస్తకం మా అందరికి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే నాన్నగారు ప్రాణప్రదంగా భావించే తెలుగు భాషలో, ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కన్న తల్లిని, మాతృభాషని, మాతృభూమిని ఎన్నటికీ మరవకూడదు. మనం మాట్లాడే ప్రతి సంభాషణ మనం చక్కగా ఇతరులకు చేరవేయాలంటే మన మాతృభాషలోనే మాట్లాడాలి అని ఆయనకి ఎంతో ఇష్టమైన మాతృభాషలో ఆయన జీవన ప్రస్థానాన్ని గురించి ఎంతో చక్కగా మా శర్మ గారు వారి జీవన ప్రస్థానాన్ని చాలా చక్కగా ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. వారి 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానపు సమగ్రదర్శిని ఈ వెంకయ్య నాయకుడు పుస్తకం. వారి ప్రతి అడుగును శ్రద్ధగా పరిశోధించి 1కి 10 సార్లు ప్రతి విషయాన్ని మా అందరినీ కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరిని కూడా కనుక్కుని వాస్తవాన్ని గ్రహించి నాన్నగారి జీవితానికి పూర్తి సమగ్ర రూపు తీసుకొచ్చి శ్రీ మా శర్మ గారికి మరొక మారు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వృత్తం యత్నేన సంరక్షేత్ విత్తమేతి చ యాతి చ యక్షిణో విత్తతః క్షీణో వృత్తత్తుస్తు హేతత్ హతత్ హతః. సంపద, అధికారం లేదా పుట్టుక వలన కాదు, అతని నడవడిక ద్వారానే మనిషికి నిజమైన గొప్పతనం వస్తుందని ఈ సంస్కృత శ్లోకానికి అర్థం. ఈ శ్లోకానికి నిలువెత్తు నిదర్శనం మా నాన్నగారు. ఈరోజు వారి పెద్దలు వారి జన్మదినాన్ని కరెక్ట్గా అది ఈ రోజా లేకపోతే ఏ రోజు అనేది ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు, బట్ గతంలో మా పెద్దలు చెప్పిన ప్రకారంగా ఈరోజు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ సందర్భంగా వారి జీవన ప్రస్థానాన్ని ఈ పుస్తక రూపంలో ఆవిష్కరించిన సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక మారు మా కుటుంబం తరఫున సాదర స్వాగతం పలుకుతూ మీ అందరికి కూడా మరొక మారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్తే.